పార్లమెంట్ ఎన్నికల్లో తనకి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ వస్తుందని కోట్నక్ తిరుపతి ఆశాభావం వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ అనేక కార్యక్రమాలు, పోరాటాల్లో పాల్గొన్నానని పేర్కొన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇక పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సందర్భంగా కోట్నక్ తిరుపతి మాట్లాడుతూ తాను ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తాను కూడా ఉన్నానని వెల్లడించారు. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు సహకరించిన ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో పార్లమెంటు అభ్యర్థుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బోతే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నేను ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నానో దానికి మద్దతు తెలపడానికి పెద్ద ఎత్తున వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 15 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ మధ్యప్రదేశ్కి పనిచేస్తూ నేషనల్ లెవెల్లో అలాగే ఇప్పటికీ 22 మంది ఈ పార్లమెంటు పరిధిలో దరఖాస్తు దాఖలు చేయడం జరిగింది. ముందుగా